ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో పలు కీలకమైన ప్రాజెక్టులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఒక భారీ యంత్రాలు మోహరింపు చేసి ఒక నిర్మాణ పనులు కూడా చకచక జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఒక భారీ యంత్రాలు మోహరింపు కావడం కావచ్చు, అలాగే అధిక స్థాయిలో కార్మికులందరూ కూడా రేంబౌళ్ళు కష్టపడడం కావచ్చు, అలాగే క్షేత్ర స్థాయిలో కూడా అధికారులను సైతం ఎప్పుడప్పుడు కూడా సమీక్ష చేయడం, అలాగే మంత్రి నారాయణ రావడం. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో 7 ఐకానిక్ టవర్స్ లో కూడా హైకోర్టు అనేది ఒక ఐకానిక్ టవర్ కూడా ఒకటే. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం నేలపాడులోనే తాత్కాలిక హైకోర్టు ఎక్కడైతే ఉందో దాని సమీపంలోనే శాశ్వత హైకోర్టు సంబంధించి పనులన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ఫౌండేషన్ వర్క్ సంబంధించి చాలా స్పీడ్ అందుకున్నది కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే శాశ్వత హైకోర్టు సంబంధించి మరొక ఐకానిక్ టవర్ అని ఏదైతే చెప్పుకొస్తున్నామో దీని యొక్క నిర్మాణం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది B+G+7 అంతస్తులో ఈ యొక్క ఐకానిక్ భవనం నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇటీవల చూసుకున్నట్లయితే రాఫ్ట్ ఫౌండేషన్ పనులన్నీ కూడా మంత్రి నారాయణ అన్ని ప్రారంభించిన సంగతి తెలిసిన విషయమే. అలాగే ఈ యొక్క రాజధాని నిర్మాణంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన విజువల్లో కనిపిస్తున్నట్టు ఒక శాశ్వత హైకోర్టు నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఒక మరొక కీలక ఘట్టంగా కూడా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి 1048 కోట్ల వరకు ఖర్చు అవుతున్న ఇదైతే ప్రస్తుతం శాశ్వత హైకోర్టు అనేది కూడా తెలుస్తుంది. అలాగే మొత్తం ఈ యొక్క 7 భవనాల సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ హైకోర్టు సంబంధించి కూడా ఒకటే మొత్తం 21 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో ఈ యొక్క నిర్మాణం అంతా కూడా చేపడుతున్నారు అని కూడా తెలుస్తుంది. అయితే 52 కోర్టు హాల్స్ తో ఈ యొక్క హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది. 2, 4, 6 అంతస్తులో కోర్టు హాల్స్ అయితే ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు అయితే ఉంటుంది. మొత్తం 45,000 టన్నుల స్టీల్ అయితే ఈ భవనానికి వాడుతున్నట్లు కూడా మంత్రి నారాయణ వెల్లడించిన సంగతి కూడా తెలిసిన విషయం. అయితే 2027 కల్లా ఈ యొక్క హైకోర్టు సంబంధించి పూర్తి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఆ నేపథ్యంలో మనకి విజువల్లో క్లియర్గా చూసుకున్నట్లయితే ఫౌండేషన్ వర్క్ సంబంధించి దాదాపు ఫౌండేషన్ వర్క్ తుది దశకి చేరుకున్న అనేది తెలుస్తుంది. ఇటు కార్మికులు సైతం రెయిన్బౌళ్ళు 24/7 రెయిన్బౌళ్ళు కూడా వారు కష్టపడుతున్న ఆ తీరు చూసుకున్నట్లయితే 3 షిఫ్ట్ల ఆధారంగా వారు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా నిర్విరామంగా ఆగకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడ ఆగకుండా సో ఒకవైపు అధికారులు ఎప్పుడెప్పుడు సమీక్షించడం కావచ్చు, అలాగే అధికారులను సైతం కొన్ని కీలకమైన ఆదేశాలన్నీ కూడా మంత్రి నారాయణ ఇవ్వడం కావచ్చు, స్వయంగా ఈ అమరావతి రాజధానికి సంబంధించి పలు కీలకమైన ఇటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తానే స్వయంగా వెళ్ళి విజిట్ చేసి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అన్నీ కూడా పరిశీలించి అలాగే కొన్ని కీలకమైన ఆదేశాలన్నీ కూడా ఈ యొక్క నిర్మాణ ఏ దశలో ఉందని తెలుసుకుంటేనే కొన్ని కీలకమైన ఆదేశాలన్నీ కూడా మంత్రి నారాయణ వివిధ ఆయా శాఖలకు సంబంధించి అధికారులందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క ఐకానిక్ భవనం ఏదైతే హైకోర్టు ఐకానిక్ భవనం అనేది ఏదైతే ఉందో ఇది 2027కి అయితే పూర్తి చేయాలని ఒకవైపు లక్ష్యంగా పెట్టుకుందనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నిర్మాణ హైకోర్టు నిర్మాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నార్మన్ ఫోస్టర్ అండ్ పాస్టర్స్ సంస్థ రూపొందిన డిజైన్ ప్రకారం అయితే నిర్మిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఈ అంతస్తులు చూసుకున్నట్లయితే ఈ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు ఈ యొక్క రీతిలో అయితే ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ అని రేపటి రోజు పిలువబడి ఏదైతే ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ఐకానిక్ టవర్స్ యొక్క నిర్మాణ పనులు కూడా దాదాపుగా కంటికి రీతిలో ఏదైతే స్టీల్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అవన్నీ కూడా జరుగుతున్న స్టీల్ అమెరికా పనులు అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టు నిర్మాణ భవనం సంబంధించి చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులో కూడా ఇది ఒక ఐకానిక్ భవనం అనేది కూడా అభివర్ణిస్తున్నారు. సో రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క భవనం అనేది అంటే ఇప్పటికే 2025 డిసెంబర్ చివరికి కూడా మంత్రి నారాయణ ఇది రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించి ఈ పనులన్నీ కూడా అధికారంగా ప్రారంభించారు. తర్వాత రికార్డు స్థాయిలో ఇక కాంక్రీట్ పనులు అనేది ఒకసారి చూస్తే 2020 జనవరిలో కేవలం 48 గంటల్లోనే 3027 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పనిని అయితే ఏపీసీఆర్డీ ఒక రికార్డు స్థాయిలో కూడా పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక బేస్మెంట్ మనకు విజువల్లో కనిపిస్తుంది ఏదైతే ఉందో ఈ బేస్మెంట్ పనుల్లో కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ బేస్మెంట్ పనులన్నీ కూడా తుది దశగా చేరుకుంటున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా క్షేత్రస్థాయిలో చూస్తున్న విధానం బట్టి మనకు అర్థమవుతుంది. భారీ క్రెయిన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అక్కడక్కడ పనులన్నీ కూడా ఇటు కార్మికులందరూ కూడా చేస్తున్న పరిస్థితి. సో ఈ విధంగా రాష్ట్ర ఏదైతే
ప్రజా రాజధాని అనేటువంటి రాజధానిలో అమరావతిలో అనేక కీలకమైన ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మాణం యొక్క పనిలో పురోగతిలో సో చాలా స్పీడ్ అందుకున్నాయని కూడా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం 2014 2019 వరకు చూసుకున్నట్లయితే 2014లో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా రాజధాని అనే ఏదైతే రాజధాని అమరావతి దాని ద్వారా భూసేకరణ ఏదైతే ఇటు ల్యాండ్ పూలింగ్ చేయడం కావచ్చు, దాని తర్వాత ఇలా కీలకమైన ప్రాజెక్టులు కొన్ని కీలకమైన ప్రాజెక్ట్ దాంట్లో ఐకానిక్ టవర్లు జిఐడి టవర్లు కావచ్చు హెచ్ఓటి టవర్స్ అన్నిటి కూడా కొన్నిటికైతే శంకుస్థాపనలు చేసిన తర్వాత పునాది నుంచి పైకి వెళ్ళే నేపథ్యంలో ఒక ప్రాసెస్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం మారడం 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక అమరావతి అంతా కూడా మరి పక్కన పెట్టివేయడం కావచ్చు, ఇలాగా మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే అనేక ఉద్యమాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు, రైతు ఉద్యమాలు అన్నీ కూడా జరిగాయి. తర్వాత చూసుకున్నట్లయితే 2024లో ఇటు రైతులు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి పట్టం కట్టారు. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడ పనులన్నీ రాజధానిలో నిలిచిపోయాయో అవన్నీ కూడా పునరుద్ధరిస్తూ వాటన్నీ యొక్క కీలకంగా కొన్ని ఒకవైపు కేంద్రం నుంచి ఎందుకంటే ఇక్కడ కూటమిలో కూడా ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి సహకారాలన్నీ కూడా అందిపుచ్చుకుంటూనే ఒకవైపు ఆర్థిక సహకారాలు కూడా అందిపుచ్చుకుంటూనే ఈ యొక్క కీలకమైన ప్రాజెక్టుల యొక్క పనులు పురోగతి సాధిస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వేల ఎకరాల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ అనేది యుద్ధ ప్రాతిపదికన చెందిన సంగతి కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత ఏదైతే ఈ 20 నెలల పాటు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క కీలకమైన కొన్ని ప్రాజెక్టులు దాదాపుగా యొక్క ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా మరి చాలా శరవేగంగా వెళ్తూ జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తాయి అనేది కూడా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఇటీవల వర్షాలు పడిన తర్వాత చాలా వరకు కూడా ప్రాజెక్టులు కాస్త నిలుపుదల అయింది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో తర్వాత ఆ వర్షాలు ఆగిన తర్వాత ఒకవైపు ఎక్కడ కూడా పనులు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా మంత్రి నారాయణ సమీక్షలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే 24/7 ఆ రీతిలో ఈ యొక్క కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు. రేం బగల్లో షిఫ్టుల వారీగా అయితే పనిచేస్తున్న తీరంతా కూడా కనిపిస్తుంది. సో ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రాజధాని అయినటువంటి ఏదైతే అమరావతి ఉందో ఒకవైపు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఒకవైపు పార్లమెంట్లో దాని యొక్క బిల్లుకు సంబంధించి కూడా మూవ్ అవుతున్న పరిస్థితి కూడా నేపథ్యం కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ప్రజా రాజధాని అనేటువంటి అమరావతిలో పలు కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా వాటి యొక్క నిర్మాణ పనులు దశల వారికి కూడా జెట్ స్పీడ్ అందుకుంటున్నాయి. దాంట్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి 7 ఐకానిక్ టవర్లలో ఒక ఐకానిక్ టవర్ అయినటువంటి శాశ్వత హైకోర్టు భవనం ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణ పనులన్నీ కూడా ఫౌండేషన్ స్థాయి ఏదైతే మనకి ఇప్పటివరకు విజువల్లో చూసామో అదంతా కూడా ఆ యొక్క దశలో తుది దశకి చేరుకున్నది కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఈ యొక్క ఐకానిక్ టవర్సే కాదు కొన్ని కీలకమైన మరో ప్రాజెక్టులన్నీ కూడా వాటి పనులు స్పీడ్ అందుకున్నాయి. ఇటీవల చూసుకున్నట్లయితే అత్యంత వైభవంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఆ శంకుస్థాపన కార్యం తెలిసిన విషయమే. సో దాని యొక్క నిర్మాణ పనులు కావచ్చు ఇలాగా అనేక నిర్మాణ పనులన్నీ కూడా రాజధానిలో ఏర్పాటు చేయడం. సో విశ్వ నగరంగా అమరావతి రాజధానిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఈ యొక్క నిర్మాణ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సో వాటి మీద ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ పెట్టుకుంటూ ఒక లక్ష్యంగా పెట్టుకుంటూ ఈ యొక్క నిర్మాణం ఈ దశలో అయిపోవాలి ఖచ్చితంగా అనే నిర్ణయంతో మరి ముందుకు వెళ్తూ ఆ యొక్క ఆదేశాలు కావచ్చు దిశానిర్దేశాలన్నీ కూడా ఆ మంత్రులు కావచ్చు మంత్రి నారాయణ కావచ్చు ఇచ్చిన పరిస్థితి. అలాగే మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు కూడా క్షేత్రస్థాయిలో వస్తే అన్ని పరిశీలించి కీలకమైన ఆదేశాలు ఇస్తున్నారనేది కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే అమరావతిలో పలు కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి యొక్క పనులన్నీ కూడా జెట్ స్పీడ్లో జరుగుతున్నాయని క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 అమరావతి.